వాయుపురాధీశం విష్ణుం నారాయణం హరిం వాసుదేవం జగన్నాథం కృష్ణం వందే జగద్గురుం. నారాయణీయంలోని 60వ దశకంలో ఉన్నాం. మనమంతా ఎంత అదృష్టవంతులం అంటే శ్రీకృష్ణ పరమాత్మని శరణుజొచ్చి ఆయన ప్రదర్శించిన లీలలు అన్నిటి ద్వారా ఆయనని ఆరాధిస్తూ వాళ్ళు ఆయన బాలకుడైనప్పటికీ ఆయనే సర్వస్వం అని గట్టిగా నమ్మగలిగే ధైర్యాన్ని తెచ్చుకొని వాళ్ళు ఆయన వెంట నడిచారు. గోపికలు, గోపాలురు, గోవులు. కానీ ఆశ్చర్యం ఏమిటంటే మీకు పూర్తి రక్షణ ఉండాలి, మీరు సన్మార్గంలోనే సాగాలి, మీకు ఎటువంటి అనారోగ్య సమస్య, ఏ బాధ కలగకూడదు, ఏ దుఃఖము కలగకూడదు అనుకున్నప్పుడు ఆయన లీలలను స్మరిస్తూ ఉంటే చాలని చెప్పడం చాలా విశేషం. అది ఇంకా గొప్ప విషయం. అది ఆ మహాత్మ్యం అది ఒక పట్టాన అర్థం కాదు. చాలా సిన్సియర్గా చక్కగా చిత్తశుద్ధితో ఆయన లీలలను స్మరిస్తూ ఉండేవారికి జీవితంలో ఆ మార్పు తెలిసిపోతుంది. మీకు కూడా తెలుస్తుంది అనే ఆశతో చెప్పుకుంటూ వెళుతున్నాము. గోపికా వస్త్రాపహరణం. మదనాతురచేతసోన్వహం భవదంఘ్రిద్వయదాస్య కామ్యయా. మదనాతురచేతసోన్వహం భవదంఘ్రిద్వయదాస్య కామ్యయా. యమునా తటసీం నిసైకతీం తరళాక్షో గిరిజాం సమార్చిచన్. నీపై ప్రేమానురాగములు గల గోపకన్యలు నీ పాద పద్మములను సేవించు భాగ్యము కలుగవలనని నిత్యము కోరుకొనుచుండిరి. అందువలన వారందరూ యమునా నదీ తీరమునకు వెళ్లి కాత్యాయనీ దేవిని ఇసుకతో చేసుకుని అనుదినము అర్చింపసాగిరి. తవ నామ కథారతాః సమం సుదృశ ప్రాతరుపాగతా నదీం ఉపహారశతైరపూజయన్ దయితో నందసుతో భవేదితి. నీ నామగుణములను కీర్తించుటయందు నిరతిగల గోపకన్యలు ప్రాతకాలమునందే మేల్కొని అందరూ కలిసి యమునా నదీ తీరానికి చేరుచుండిరి. ఆ నదిలో స్నానము చేసి గౌరీదేవికి అనేక విధములైన ఉపచారములను చేయుచు నందకుమారుడే మాకు భర్త అవునట్లు అనుగ్రహింపుము అనుచు పూజించుచున్నారు. ఇతి మా సముపాహిత వ్రతాస్తరలాక్షీరభివీక్షతా భవాన్ కరుణామృదులో నదీతటం సమయాసీతదనుగ్రహేక్షయా. ఈ విధంగా గోపకన్యలు ఒక నెలయంతయు నిన్నే కోరి కాత్యాయనీ దేవిని పూజించుచూ వచ్చిరి. అందువలన దయార్ద్రహృదయుడైన నీవు వారిని అనుగ్రహింపదలచి యమునా నదీ తీరమునకు వచ్చితివి. నియమాపసితౌ నిజాంబరం తటసీమన్యవముచ్యతాస్తదా యమునా జలఖేళనాకులాః పురతస్త్వామవలోక్య లజ్జితాః. ఈ విధంగా గోపకన్యలు చేయు వ్రతదీక్ష పూర్తయింది. దీక్షాంత స్నానము చేయవలనని వారు తమ తమ వస్త్రములను గట్టున పెట్టి యమునా నదిలో స్నానము చేయుచు విహరిస్తున్నారు. అప్పుడు వారికి ఎదురుగా నీవు కనిపించుటచే మిగుల సిగ్గుపడ్డారు. త్రపయా నమితానాస్వధో వనితా స్వంవరజాలమంతికే నిహితం పరిగృహ్య భూరుహో విటపం త్వం తరసాధిరూఢవాన్. గోపకన్యలు నిన్ను చూచి సిగ్గుచే తలవంచుకుని నదిలో ఉండిపోయారు. అప్పుడు నీవు తీరమునున్న వారి వస్త్రములు అన్నిటినీ తీసుకుని ఆ సమీపమున్న చెట్టుపైకెక్కావు. ఇహ తావదుపేత్య నియతాం వసనం వస్సుదృశో యథాయథం ఇతి నర్మ మృదుస్మితే త్వయి బ్రువతి వ్యాముముహే వధూజనైః. గోపకన్యలారా, ఇతడికి వచ్చి మీ వస్త్రములను తీసుకొని పోండు అని విలాసంగా నీవు చిరునవ్వుతో పలుకగా ఆ గోపికలు ఏమి చేయుటకు నువ్వు తోచక అయోమయ స్థితికి లోనైనారు. అయి జీవచిరం కిశోర నస్తవ దాసీరవశీకరోషి కిం
ప్రదిశాంబరమంబుజే క్షణే చ్యుదితస్త్వం స్మితమేవ దత్తవాన్. కృష్ణ, నీవు చిరకాలము వర్ధిల్లుము. నీ యొక్క పాదదాసీలమైన మమ్ములను నీవు ఇందులకు ఇబ్బంది పెట్టేదవు. అంబుజేక్షణ, మా వస్త్రములను మాకిమ్ము అని గోపకన్యలు వేడుకొనగా నీవు చిరునవ్వు నవ్వి ఊరుకున్నావు. అధిరోక్ష్యతటం కృతాంజలి పరిశుద్ధాః స్వగతిర్నిరీక్ష్యతాః వసనాన్యఖిలాన్యనుగ్రహం పునరేవం గిరమప్యదాముదా. ఆ గోపగన్యులు నీవు చెప్పినట్లు నదీ తీరమునకు వచ్చి అంజలి ఘటించారు. అప్పుడు వారు పరిశుద్ధులై నిన్నే ఆశ్రయించుచున్నట్లు భావించి వారి వస్త్రములను వారికి ఇచ్చావు. పిదప నీవు వారిని అనుగ్రహించుచు సంతోషంతో ఇలా అన్నావు. విదితం ననువో మనీషితం వదితారస్విహ యోగ్యముత్తరం. విదితం ననువో మనీషితం వదితారస్విహ యోగ్యముత్తరం. యమునా పులినే సచంద్రికాః క్షణదా ఇత్యబలా స్వమూచివాం. గోపకన్యలారా, మీ మనస్సులలో ఉన్న కోరిక నాకు తెలిసింది. మీ కోరికకు తగిన సమాధానము యమునా నదీ తీరమందుని వెన్నెల రాత్రులే ఇచ్చును అంటివి. ఉపకర్ణ్య భవన్ముఖచ్యుతం మధునిష్యం దివచో మృగీదృశః ప్రణయాదయి వీక్ష్య వీక్ష్యతే వదనాబ్జం సనకైర్గృహం గతాః. సుందరీమణులైన గోపకన్యలు మిక్కిలి మధురమైన నీ మాటలను ఆనందముతో విన్నారు. వారు నీ ముఖారవిందమునే గాంచుచూ మెల్లమెల్లగా తమ తమ ఇండ్లకు తిరిగిపోయారు. ఇది నన్వనుగృహ్య వల్లవీర్విపినాంతేషు పురేవ సంచరన్ కరుణా శిశిరో హరే హర త్వరయా మే సకలామయావళిం. శ్రీహరి, నీవు ఈ విధంగా గోపకన్యలను అనుగ్రహించి పూర్వము వలనే బృందావనమున స్వేచ్ఛగా తిరుగుచుంటివి. మిగుల దయగల నీవు నా రోగములన్నిటినీ తొలగించి నన్ను చల్లగా రక్షింపుము. మంగళం భగవాన్ విష్ణు, మంగళం గరుడధ్వజ, మంగళం పుండరీకాక్షో, మంగళాయ తనూ హరి. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.